ఓం పరమేష్టిత్వా సాధుయతు దివస్పృష్టే జ్యోతిష్మతిం విశ్వస్మై ప్రాణాయ పానాయ వ్యానాయ విశ్వం జ్యోతిర్యచ్చ సూర్యస్తే అధిపతిస్తయా దేవతయా అంగిరస్వ ధ్రువాసీధా. యజుర్వేదము. పరమేశ్వరుడు ఏ ఋతువులను మానవుని యొక్క కళ్యాణమునకై రచించినాడో అట్టి పరమేశ్వరుని ఉపాసనాపూర్వకముగా చూడండి, ఈ ఋతువులు అన్నిటినీ కూడా ఎందుకొరకు పరమాత్మ సృష్టించాడు? మానవుని యొక్క కళ్యాణం కొరకు, శుభం కొరకు. అన్ని ఋతువులు కూడా శుభం కొరకే సృష్టించాడు. కాబట్టి ఆ ఋతువులను సృష్టించినటువంటి ఆ పరమాత్ముని యొక్క ఉపాసన చేయాలి అని చెప్తుంది ఇక్కడ ఈ మంత్రం. అట్టి పరమేశ్వరుని ఉపాసనా పూర్వకముగా ఈ ఋతువులను యుక్తిపూర్వకముగా సేవించుచు. అయితే మానవులు ఏం చేయాలి? ఆ ఋతువులను కూడా యుక్తిపూర్వకంగా బాగా ఏ ఋతువులో ఏం చేయాలి, ఏమి తీసుకోవాలి, ఏ ఋతువులో ఎటువంటి ఆచరణ చేయాలి, ఆ ఋతువు యొక్క లాభం ఏమిటి, అన్నీ తెలివిగా యుక్తిపూర్వకంగా సేవించుచు స్త్రీ పురుషులు సదా సుఖములను వృద్ధిపరచుకొనవలెను. ఆ విధంగా ఋతువులను బాగా తెలుసుకొని ఏ ఋతువులో మనం ఏం చేయాలి, ఏ కర్మలు చేయాలి, ఆ ఋతువులో మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే మనకు ఆరోగ్యం కలుగుతుంది, సుఖం కలుగుతుంది అని బాగా తెలుసుకొని ఆ ఋతువులు అన్నిటి ఋతువుల యందు కూడా మనము సుఖాన్ని వృద్ధి చేసుకోవాలి. స్త్రీ పురుషులందరూ కూడా ఈ విధంగా ఋతువులు అన్నిటిలో కూడా సుఖంగా ఉండాలి అని పరమాత్మ ఆదేశం చేస్తున్నాడు. ఓం.